తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం శ్రీ కృష్ణదేవరాయల కాపు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. యువత సామాజిక బాధ్యతను గుర్తించి ప్రాణదాతలుగా నిలవాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో భారీ సంఖ్యలో యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ, నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర యువతకు దిశానిర్దేశం లభిస్తోందని, ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పనిచేసే నాయకుడిగా లోకేష్ బాబు ఎదుగుతున్నారని ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గం తరఫున ఈనాడు వారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు చోట్ల దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో పూజలు నిర్వహించడం, కేక్ కటింగ్లు దాన్ని ఇక్కడ ప్రారంభించడం, పేదలకు కూడా అన్నదానం, అందుల పాఠశాలలో అన్నదానం, ఇంకా చాలా కార్యక్రమాలు మా కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి నారా లోకేష్ బాబు ఈనాడు ఒక రాటు తేలిన తిరుగులేని మేటి నాయకుడిగా ముందడుగు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజనరీగా, మార్గదర్శకుడిగా ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు నాయకుడిగా ఆయన పనిచేస్తూ వచ్చారు. అంతకంటే తండ్రిని మించిన తనయుడిగా, ఆనాడు స్వర్గీయ నందగారిని మించిన మనవడిగా నారా లోకేష్ బాబు గారు ఈనాడు యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ తిరుగులేని నేతగా ముందడుగు వేస్తూ ఉన్నారనేది ఈనాడు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నారా లోకేష్ బాబు గారి గురించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసేవారు. వారి మీద అనేక రకాలుగా మాట్లాడేవారు. అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడైతే ఓడానో అక్కడే నెక్కి చూపించాలన్నట్టుగా మంగళగిరిలో ఓటమి పాలైనా వెనుతీయకుండా భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే రెండో స్థానం 91,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ బాబు గారు. యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో నలుమూలలో తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం, విధ్వంసకరమైన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన పాదయాత్రకు యువగలానికి అనేక అడ్డంకులు సృష్టించినా వెనుకడుగేయకుండా, వాహనాలు లాగే సీజ్ చేసినా, మైకులు లాగేసుకున్నా, వాలంటీర్లను అరెస్టులు చేసినా, అనుమతులు ఇవ్వకపోయినా ఆనాడు యువగలం పాదయాత్రని మొక్కవని విధంగా పట్టువదలని విక్రమార్కుల్లా పాదయాత్రను నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో ఇరికించినా వెనుదీయకుండా మరలా ఆ పాదయాత్రను కొనసాగించి రాష్ట్రం మొత్తం మీద ఒక అవగాహన పెంచుకుని ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తండ్రి పాటలో ఎనలేనటువంటి కృషి చేస్తున్నాడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. అమెరికాలో చదువుకుని వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శనం చేయాలని ఆనాడు నగదు బదిలీ పథకాన్ని చెప్పినది, తీసుకొచ్చింది నారా లోకేష్ బాబు గారు. అదే ఈనాడు దేశానికి కూడా ఆదర్శం అయింది. డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ కింద ఈనాడు నగదు బదిలీ పథకం పేద ప్రజలకు అంతా మేలు చేకూరుతూ ఉంది. ఈ విధంగా అనేక నిర్ణయాలతోటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ, నేడు మానవ వనరుల శాఖ మంత్రిగా కానీ, ఐటీ శాఖ మంత్రిగా కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ, ఈనాడు విద్యా వ్యవస్థని ఎవరు కూడా విద్యామంత్రి పట్ల ఆసక్తి చూపరు. అటువంటిది విద్యాశాఖకు వన్నె తేవాలి, మానవ వనరులు అభివృద్ధి చెందాలి, నేటి తరాలే రేపు భవిష్యత్ తరాలని ఆలోచనగా ముందుకు వచ్చి ఈనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యా కిట్లు కానీ, లేదా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కానీ, అనేక రకాలైనటువంటి సమూల మార్పులు తీసుకొచ్చి డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాల నియామకాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ రంగం ద్వారా తీసుకురావడం ద్వారా ఒక గూగుల్ సెంటర్ ఈనాడు వైజాగ్ వచ్చిందంటే ఆయన కృషి అమోఘం. టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ రకరకాలైనటువంటి పరిశ్రమలు ప్రయత్నం చేయటి ప్రపంచం నలుమూలలో తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి
చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడిగా ఈనాడు ముందడుగు వేస్తూ ఉన్నారు. తాతగారి వరవల్లో తండ్రి గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు నడుస్తూ ఉన్నారు. మోడీ గారి యొక్క ప్రశంసలు అందుకున్నాడు. ఈనాడు మోడీ గారు కూడా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని ఇస్తా ఉన్నారంటే దానికి ఆయన పనితీరే నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో మోడీ గారి యొక్క ఆశీస్సులతో రేపు ఈ రాష్ట్రంలో ఒక భవిష్యత్ నాయకుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి పాలనలో ముందడుగు వేస్తాం, అభివృద్ధి సాధిస్తాం. ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, తండ్రి పేరు చెప్పి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తండ్రి పేరు మంట కలిపినటువంటి నాయకుల్ని మనం చూసాం. దానికి ప్రత్యేక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఆనాడు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో దానికి ఈడీ కేసులే ఉదాహరణ. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలన అందించి ప్రజల ఆగ్రహానికి గురై 11 స్థానాలకు పరిమితం అయ్యాడో మొన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ. మరి ఈనాడు నారా లోకేష్ బాబు గారు కింద నుంచి అంటే దుష్ప్రచారం నుంచి ఈనాడు గొప్ప నాయకుడిగా అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చి ఈనాడు రావడం అంటే చాలా కష్టమైన విషయం. ఇక్కడ వారసులుగా ఎదిగిన వాళ్ళు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి పేరు మంట కలిపారు, కానీ ఈయన తండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఈ రాష్ట్రానికి ఒక ఆశా జ్యోతిగా ముందడుగు వేస్తూ ఉన్నారు. ఆయన యొక్క చేస్తున్న కృషికి అభినందిస్తూ ప్రజలు ఎన్డీఏ కూటమి నేతలు ఈనాడు అందరం కూడా అండగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క లోకేష్ బాబు గారు, పైన మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి శ్రీరామ రక్షగా భావిస్తూ ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.